ఎట్లాగా? యేసు ప్రభువును మనం చేర్చుకోవడం ద్వారా ఉదాహరణ కూడా బైబిల్లో ఇచ్చారు. ఎట్లా దేవుడిని చేర్చుకోవాలి, మనలోకి మన హృదయంలోకి ఎట్లా చేర్చుకోవాలి, మనలో ఎట్లా నివసింపజేయాలి ఆయన్ను, యేసు ప్రభువుని అని ఉదాహరణ కూడా బైబిల్లో వివరంగా ఇచ్చారు. ఏది అంటే ప్రియులారా, అందరికీ తెలుసు, జక్కయ్య తెలుసు. జక్కయ్య కోరిక ఏంటి? జక్కయ్య ఆస్తిపరుడే, అధికారం కూడా ఉంది, సుంకములు వసూలు చేసేవాడు. జక్కయ్య అధికారం గలవాడే, ధనం గలవాడే, పలుకుబడి గలవాడే. అవన్నీ కూడా పక్కన పెట్టేసి జక్కయ్య ఏం చేశాడంటే ప్రియులారా, దేవుడు ఎవరో అని చూడాలనుకున్నాడు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ లోకంలో మీకు సంపద ఉండవచ్చు, ధనధాన్యాలు ఉండవచ్చు, పేరు ప్రతిష్టలు ఉండవచ్చు, అధికారాలు ఉండవచ్చు, ఎంతో గొప్ప కీర్తులు ఉండవచ్చు మీకు. అయినా మీ కోరిక ఏంటి? మీ కోరిక ఏమై ఉండాలి? మీ కోరిక ఏమై ఉండాలంటే ప్రియులారా, జక్కయ్య కలిగిన కోరిక మీకు ఉండాలి ప్రియులారా. జక్కయ్యకి ఏం కోరిక ఉంది? దేవుడిని చూడాలని, ప్రభుని చూడాలని, యేసుని చూడాలని, దేవదేవుని చూడాలని కోరిక ఉన్నప్పుడు ప్రియులారా, ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం. మనకు కూడా అదే కోరిక ఉన్నట్లయితే మనకు కూడా జక్కయ్యకు జరిగిందే మనకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా చెప్పేదంతా? అర్థమైతే చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి యేసు ప్రభువారు రోడ్డు వైపు వెళ్తూ ఉంటే అనేక మంది జనం, చూడటానికి సందు లేదు. ఇసుక పోస్తే రాలనంత జనం. అటువంటిప్పుడు అందరికంటే ముందుగా వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ప్రియులారా, యేసుని చూద్దామని. చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు యేసు ప్రభువు మాట వైపు వస్తుండగా మరి అందరి మనసులో తెలిసిన దేవుడు, అందరూనేమో చుట్టుపక్కల ఉంటే, యేసు చుట్టుపక్కల ఉంటే అందరితో మాట్లాడిన దేవుడు ఎవరితో మాట్లాడాడు? అందరి మనసులు తెలుసు, జక్కయ్య మనసు తెలుసు, జక్కయ్య మనసులో ఏముందో తెలుసు. అట్లాగే మన మనసులో కూడా ఏముందో తెలుసు ప్రియులారా. మీ మనసులో ఏ కోరికలు ఉన్నాయో తెలుసు దేవునికి. ఆయనకు మరుగైంది ఏమీ కూడా లేదు ప్రియులారా, ఆయనకు మరుగైంది ఏమీ లేదు ప్రియులారా. జక్కయ్య మనసులో ఏముంది? యేసుని చూడాలి అని కోరిక ఉంది ప్రియులారా. అందుకని సరాసరి జక్కయ్య ఉన్న చోటుకు వెళ్ళాడు ప్రియులారా. యేసయ్య, దేవునికి స్తోత్రం.